మన జలగ విశ్వరూపం బయటపడుతుంది. Hey, what kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? వాట్ ఈజ్ సెక్యులరిజం అని చెప్తున్నాడే. మరి సెక్యులరిజం లేకపోతే బీడు పెట్టిన పార్టీ ఏదైతే వైట్ చీప్ పార్టీలో మరి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారే, మరి అప్పుడు ఇటు కళ్ళు కానీ ఇటు చెవులు కానీ ఏమైనా పోయాయా? అదేవిధంగా ఇదేమి హిందుత్వం అని అన్నాడే. ఇదేమి హిందుత్వం అన్నప్పుడు ఈ హిందువులు వేసిన ఓట్లతోనే కదా ఇటు కుర్చీ ఎక్కాడు ఒక్కసారి అని చెప్పి. అదేవిధంగా ఇదేం దేశం అని అడుగుతున్నాడే. ఇదేం దేశం అని అన్నప్పుడు ఇతగాడు ఈ దేశంలో వ్యాపారాల పేరుతో ఈ దేశాన్ని మోసం చేశాడే. మరి అప్పుడు కూడా ఈ దేశమే ఇతగాడిని ఆదరించిందే. మరి ఈ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నాయకులందరూ కూడా హిందువులు ఎక్కువ మంది ఉన్నారే. వీడి తిరుమల అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించాడే. వీడి దేశంలో ఉంటే ఈ దేశంలో గాలి పెడితే మరి చేసే ఈ భారతీయ సిమెంట్ కానీ లేకపోతే రామ్కోలో ఉన్నటువంటి దగ్గర ప్రతి కంపెనీలో కూడా షేర్లు ఉంటుకొని ఈ కంపెనీలన్నీ కూడా ఎక్కడ అమ్ముడవుతున్నాయి? ఈ భారతదేశంలోనే కదా, ఈ ప్రజలే కదా కొంటున్నారు. ఇంకిది జ్ఞానం లేకుండా ఏది పడితే అది వాగేస్తే సమాజం నమ్ముతారని చెప్పి అనుకోవడం హాస్యాస్పదం. ఎందుకంటే బుర్రలైన వాడికి మనం బజార్లో కూర్చోబెట్టినా వాడు అలానే మళ్ళీ కుక్కతాగా వంకరలాగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాడిని ఒకసారి సీఎంగా ఎన్నుకోవడం మనం చేసిన అతిపెద్ద తప్పు. అయినా ఇంకేత గాడి బుద్ధి మారలేదంటే మరి ఇన్ని ఏ గేసో లేకపోతే ఇంకే దేవుడు మారుస్తాడో తెలియదు. మరి ఆ గేసే 3 చెక్కలు 3 మేకులు 2 చెక్కలు పీక్కోలేనప్పుడు ఇంక ఇతగాడిని ఏం మారుస్తాడు? కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఇలాంటి మోసగాళ్ళకి దూరంగా ఉండండి. మీ జీవితాలను మీరు చక్కదిద్దుకోండి. భారత్ మాతాకి జై.